హే హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. సో మనమైతే రంజాన్ స్పెషల్గా ఫుడ్ స్టాల్ ఉన్న ఏరియాస్లో అయితే వ్లాగ్ తీస్తున్నాం అనమాట. ఫస్ట్ పార్ట్లో కోర్మంగ్లా వ్లాగ్ అయితే తీసామన్నమాట. సెకండ్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎస్ శివాజీ నగర్కి అయితే వచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా ఈవినింగ్ 6కి వచ్చింటే బాగుండేది, బట్ మేము కోర్మంగ్లా కవర్ చేయడం వల్ల కొంచెం టైం సరిపోలేకపోయింది. సో ఇప్పుడు అరౌండ్ 12:40 అయితే అయ్యిందన్నమాట, 11:40 అయ్యిందనమాట. సో ఓకే, క్రౌడ్ అయితే ఉన్నారు, ఇప్పటికైతే కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ కూడా స్మెల్ అయితే నాకైతే నిజంగా అండి వామిట్ వచ్చేలాగా ఉంది, ఎందుకంటే అంత నాన్ వెజ్జే. నాకు అంతగా నాన్ వెజ్ పడదు. చికెన్ మటన్ అయితే ఓకే, బట్ బీఫ్, క్యామెల్, క్రొకడైల్, డక్, ర్యాబిట్, ఏవేవో పేర్లు చెప్తున్నారు. నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదు ఫుడ్ మీద ఇప్పటికైతే, ఎందుకంటే మిడ్ నైట్ అయింది కదా, ఎక్కువగా తినలేము. బట్ వ్లాగ్ అయితే తీస్తామన్నమాట. సో ఈ వ్లాగ్ కూడా చూసేయండి. సో దానికంటే ముందు డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్. సో ఇంకొక విషయం, పార్ట్ 1 కూడా చూసేయండి, అదేనండి కోర్మంగ్లా ఫుడ్ స్టాల్ అనమాట. సో అది కూడా చూసేసి మళ్ళీ ఈ వ్లాగ్ అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం, పదండి. సో స్ట్రీట్ స్టార్టింగ్లో చూసినప్పుడు అంత క్రౌడ్ ఏమీ అనిపించలేదు నాకు. తర్వాత లోపలికి కొంచెం ఎంటర్ అవ్వంగా అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా నాన్ వెజ్ ఎక్కడ చూసినా నాన్ వెజ్, ఎక్కువగా ఇక్కడ ముస్లిమ్స్ అయితే కనిపిస్తున్నారు నాకు.
100 में पैंट बच्चों का कपड़ा है इधर देखो 400 रुपए सेट 400 सेट सूट मिल जाता बच्चों का इधर देखो शर्ट क्वालिटी का पूरे शर्ट्स मिलते हैं इधर इधर देखो ओनली 250 अगर 10 लिया तो 200 में दे देते సో టైం చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ 1 o'clock అయిందనమాట. సో మేము అరౌండ్ 11:40 12కి అలాగైతే లోపలికి వెళ్ళామన్నమాట. సో 1 hour తీసుకుంది, ఇంకా ఎక్కువ టైం తీసుకునేది. ఎందుకంటే కంపేర్ టు కోరమంగళ శివాజీ నగర్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది స్ట్రీట్ షాపింగ్ ఏరియా కదా, సో షాపింగ్ ఏరియా అయి ఉంది. అది కాకుండా ఈ శివాజీ నగర్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారనమాట. సో నాన్ వెజ్ కూడా ఎక్కువగా ఉంది. బీఫ్ ఇంకా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, బీఫ్ ఎంకలు కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే కూర్చొని తినడానికి ఇక్కడ చాలా బాగా బెనిఫిషియల్గా స్పేస్గా చాలా బాగుందన్నమాట. సో అది కొంచెం బెనిఫిట్ అని చెప్పచ్చు. బట్ ఫుడ్ ఐటమ్స్ నాకు తిన్న తర్వాత పెద్దగా వర్త్ అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం బయట ట్రై చేస్తే 100 రూపీస్కి ఏదో ఒకటి మంచి ఫుడ్ ఐటమ్ అయితే వస్తుంది. బట్ నాకు ఏమో కడుపు నిండా అయితే తినలేకపోయినాను అనమాట. జస్ట్ 2 items అయితే ట్రై చేశాను అంతే. నాకు అంత వర్త్ అనిపించలేదు, నా బాగా కూడా అంత వర్త్ అనిపించలేదు. టేస్ట్ ఓకే బట్ హెల్తీ ఫుడ్ అని నేనైతే చెప్పను. హెల్తీ ఫుడ్ అస్సలు కాదు. ఎందుకంటే ఆయిల్ చాలా హీట్ అయిపోయి ఇంకా దాంట్లోనే బీఫ్, దాంట్లోనే ఇంకా అన్ని చికెన్, మటన్, ప్రాన్స్, డక్, ర్యాబిట్ నాకు కూడా వచ్చేస్తున్నాయి అన్నీ. సో అన్నీ దాంట్లో ఫ్రై చేస్తారు కానీ నూనె అయితే నల్ల పడిపోయింది అనమాట. సో నాకైతే పెద్ద హెల్తీ కాదనిపించింది. బట్ ఏంటంటే వీడియో పర్పస్ కోసం అని ఒక ట్రై చేయాలని ట్రై చేసాం. బట్ నేనైతే తినలేము, మా బావ తినేసాడు. జస్ట్ నేను యాక్షన్కి మాత్రమే యాక్షన్గా చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇదేనండి శివాజీ నగర్లో ఉన్న ఫుడ్ స్టాల్స్. సో నార్మల్గా షాపింగ్ ఏరియాకి ఇంకొక రోజు వచ్చి మంచిగా వ్లాగ్ తీస్తాము. యాక్చువల్గా ఇక్కడ మాకు షాపింగ్ ఏరియా చాలా బాగా నచ్చిందనమాట. సో వ్లాగ్ తీస్తామన్నమాట. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా స్పేస్ ఉందన్నమాట. సో ఇక్కడ అంతా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మసీద్ కూడా ఉంది, ఇంకోటి క్లాక్ టవర్ అని ఇంకోటి కూడా ఉందంట. సో అది కూడా ఉంది. సో ఫైనల్గా అయితే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నైట్ 8కి స్టార్ట్ అయితే 1 అయింది. రూమ్కి వెళ్ళేసరికి 2:33 అవుతుంది, ఇంకా తెల్లారలే. సో ఫైనల్గా వచ్చేసి ఇదేనండి. సో కోరమంగళ పార్ట్ 1 చూసేసండి, శివాజీ నగర్ పార్ట్ 2 కూడా చూసేసండి. అలాగే మేము కష్టపడి ఇంత తీసాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అమ్మనిట్స్. సో మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బడీస్. సో యాక్చువల్గా అయితే కోరమంగళ వీడియో అయిపోయింది, శివాజీ నగర్ వీడియో అంతా అయిపోయింది. బట్ ఫస్ట్లో కోరమంగళలో చూసాను అనమాట ఈ కుల్కీది స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్. ఫస్టే నచ్చింది బట్ వీడియోలో పడి మేము తీసుకోలేదు. బట్ లాస్ట్లో నాకు తినాలనిపించింది. లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. బట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి పోలీసులు ఉన్నారు. బట్ అయినా కూడా నా బావ ఏం కాదే తీసుకొస్తాలని చెప్పి మళ్ళీ మేము వీడియో తీసామని చెప్తే మళ్ళీ లోపల నుంచి అన్నీ తీసి కొంచెం చాక్లెట్, స్ట్రాబెర్రీస్ ఎక్కువ వేసి ఇచ్చాడనమాట. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సూపరా, చాలా బాగుంది. చాక్లెట్గా పుల్లగా చాలా బాగుంది.